Welcome to Surya Social Academy. Today we are going to learn about 8th class geography part, lesson 4, agriculture. ఈరోజు మనం 8వ తరగతి భౌగోళిక శాస్త్రంలో 4వ పాఠ్యాంశమైనటువంటి వ్యవసాయం గురించి చర్చించడం జరుగుతుంది. First of all, we discuss about what is agriculture. Agriculture means cultivation of crop on a piece of land. మొదటిగా వ్యవసాయం అనగా ఏమిటి అంటే భూమిలో పంటలు పండే కార్యక్రమాన్ని వ్యవసాయము అంటాము. అగ్రికల్చర్ వర్డ్ ఆరిజిన్. The word agriculture is derived from Latin words ager or agri. Ager or agri meaning of soil and culture meaning of cultivation. అగ్రికల్చర్ అనే పదం ఇంగ్లీష్ పదం లాటిన్ పదాలైనటువంటి అగర్ లేదా అగ్రి నుంచి వచ్చింది. అగ్రి అంటే నేల అని అర్థం, కల్చర్ అంటే సాగు అని అర్థం. What are the three main sectors of the economy? Answer is 3 sectors. Number 1 primary sector, number 2 secondary sector, number 3 tertiary sector. Primary sector depend upon environment and nature. For example, agriculture, dairies, fishing, forestry, mining, etc. Secondary sector, manufacturing. For example, industries and also constructions. Tertiary sector. Tertiary sectors also known as service sector. For example, doctors, lawyers, software engineers, etc. ఆర్థిక వ్యవస్థలో 3 ప్రధానమైనటువంటి రంగాలు ఏమిటి అంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. తృతీయ రంగాన్ని సేవా రంగం అని కూడా అంటారు. ప్రాథమిక రంగం ప్రకృతి పైన ఆధారపడి ఉన్నటువంటి రంగం, పర్యావరణానికి సంబంధించిన, ఉదాహరణకు వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేపలు పట్టుట, అడవులు, గనులు మొదలైనవి. ద్వితీయ రంగాన్ని నిర్మాణ రంగంగా కూడా చెప్పవచ్చు. దీనిలో ముఖ్యంగా పరిశ్రమలు, భవన నిర్మాణం వంటివి రావడం జరుగుతుంది. పరిశ్రమలు అన్ని రకాల పరిశ్రమలు చెప్పవచ్చు. అంటే యంత్రాలు, పనిముట్లతో చేసేటువంటి ఏ పనైనా ద్వితీయ రంగం కిందికి వస్తుంది. తృతీయ రంగాన్ని సేవా రంగము అంటారు. ఈ సేవా రంగంలో డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పరిపాలన, వాణిజ్యం, వర్తకం ఇవన్నీ దీని కిందికి వస్తాయి. Agriculture is a primary activity. It includes growing crops, fruits, vegetables, flowers, and rearing of livestock. In the world, 50% of persons are engaged in agricultural activity. 2/3 of India's population is still dependent on agriculture. వ్యవసాయము ప్రాథమిక రంగానికి చెందినది లేదా కార్యకలాపం. పంటలు, పండ్లు, కూరగాయలు పెంచడం, పూల ఉత్పత్తి, పశుపోషణ దీనిలో భాగమే. ప్రపంచంలో 50% మంది వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. భారతదేశంలో 3/2 జనాభా ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నది. Favorable topography of soil and climate are vital for agricultural activity. The land on which the crop are grown is known as arable land. నేల స్వభావము, వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి. పంటలు పండే భూములను వ్యవసాయ యోగ్యమైన భూములు అని అంటారు. Look at the map. World distribution of arable land. పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ఈ పటంలో పంటలు పండేదానికి యోగ్యమైనటువంటి
వ్యవసాయ యోగ్య భూమిని చూపించడం జరిగింది. మరి మన భారతదేశంలో ఎక్కువ భాగం వ్యవసాయ యోగ్య భూమిని గమనించవచ్చు. Do you know agriculture? The science and art of cultivation on the soil, raising crops, rearing livestock. It also called farming. వ్యవసాయం అంటే భూమి సాగు చేయడం, పంటలు పండించడం, పశుపోషణను వ్యవసాయం అంటారు. సెరికల్చర్, కమర్షియల్ రేరింగ్ ఆఫ్ సిల్క్వార్మ్స్. ఇట్ మే సప్లిమెంట్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్. పట్టుపురుగుల పెంపకం కూడా రైతుకు మరొక ఆదాయ వనరుగా చెప్పవచ్చు. ఫిషికల్చర్, బ్రీడింగ్ ఆఫ్ ఫిష్ ఇన్ స్పెషలీ కన్స్ట్రక్టెడ్ ట్యాంక్స్ అండ్ పాండ్స్. చెరువులలోను కాలువలలోను ప్రత్యేకంగా చేపలను పెంచడాన్ని మనం ఫిషికల్చర్ అంటాం. విటికల్చర్, కల్టివేషన్ ఆఫ్ గ్రేప్స్. ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ లేదా ద్రాక్ష సాగు అంటారు. హార్టికల్చర్, growing vegetables, flowers and fruits for commercial use. కూరగాయలు, పూలు, పండ్లను వాణిజ్యంగా పెంచడం. Look at the picture 4.2. The farm system of an arable farm. Number 1. Inputs: machinery, seeds and chemicals. Processes: plowing, sowing and spraying. Outputs: crops. 4.2లో మరి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి మైదాన ప్రాంతంలో సాగు చేసే భూమికి సంబంధించిన చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. మొదటిగా పెట్టుబడులకు సంబంధించి యంత్రాలు, విత్తనాలు, రసాయనాలు ఇవి పెట్టుబడుల కింద చెప్పడం జరిగింది. విధానం: దున్నటం, నాటటం, పిచికారీ చేయడం అనేటువంటి విధానాలు ఇక్కడ పాటించడం జరుగుతుంది. ఫలితం: పంటలు. Look at the picture 4.3. Physical and human farm inputs. Human inputs: storage, labor, machinery and chemicals. Physical inputs: sunshine, temperature, rainfall, soil and slope. 4.3లో ఉన్నటువంటి భౌతిక మానవ పెట్టుబడులకు సంబంధించిన పిక్చర్ ఇది. మొదటిగా మానవ పెట్టుబడుల్లో భద్రపరచడం, శ్రమ, యంత్రాలు, రసాయనాలు చూపడం జరిగింది. భౌతిక పెట్టుబడుల్లో సూర్యరశ్మి, వర్షపాతం, ఉష్ణోగ్రత, నేల, వాలుతలం అనేటువంటి అంశాలు పిక్చర్లో ఇవ్వడం జరిగింది. టైప్స్ ఆఫ్ ఫార్మింగ్, సాగు పద్ధతులు. Farming can be classified into two main types. These are subsistence farming, commercial farming. Subsistence farming also divided into two types: intensive subsistence, primitive subsistence. Primitive subsistence also divided into two types: shifting cultivation, nomadic herding. Commercial farming also divided into three types: commercial grain farming, mixed farming, plantation, agriculture. సాగు పద్ధతులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు. ఒకటి
జీవనాధార వ్యవసాయము. రెండవది వాణిజ్య వ్యవసాయము. జీవనాధార వ్యవసాయాన్ని తిరిగి కేంద్రీకృత జీవనాధార వ్యవసాయంగాను, ఆదిమ జీవనాధార వ్యవసాయంగాను విభజించారు. ఆదిమ జీవన వ్యవసాయధారాన్ని తిరిగి 2 రకాలుగా విభజించారు. ఒకటి విస్థాపన వ్యవసాయం, 2 సంచార పశువుల పెంపకం. తర్వాత వాణిజ్య వ్యవసాయం. వాణిజ్య వ్యవసాయాన్ని 3 రకాలుగా విభజించారు. మొదటిగా వాణిజ్య ధాన్య వ్యవసాయం, రెండవది మిశ్రమ వ్యవసాయం, మూడవది తోటల పెంపకం. ఇది మన పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి వ్యవసాయము, సాగు పద్ధతులు, దానికి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్. Subsistence farming. Two main types of farming practice are subsistence farming and commercial farming. Subsistence farming is practiced slowly to meet the needs of the farmer's family. Therefore, the practice involved are usually old-fashioned. Use of modern technology is minimum and most works is done by household laborers. మరి 2 ప్రధానమైనటువంటి సాగు పద్ధతులు మనం చెప్పడం జరిగింది. అవి జీవనాధార వ్యవసాయము, వాణిజ్య వ్యవసాయం. మొదటిగా జీవనాధార వ్యవసాయం గురించి పరిశీలన చేసినట్లయితే, రైతు తన కుటుంబ అవసరాలను తీర్చడానికి ఈ రకమైన వ్యవసాయం చేస్తాడు. సాంప్రదాయకంగా ఈ విధమైన వ్యవసాయంలో తక్కువ స్థాయి సాంకేతికను ఉపయోగిస్తారు. ఆ కుటుంబ సభ్యులు మాత్రమే పనిచేస్తారు. వీటి ద్వారా తక్కువ ఉత్పత్తి జరుగుతుంది. In terms of subsistence agriculture, simple tools and huge labor are used by a farmer. Cultivate a small plot of land. More than one crop is grown annually in favorable condition. Rice is the major crop. This form of agriculture is seen in the thickly populated area of the monsoon region of Southeast and East Asia. మరి సబ్సిస్టెన్సీ అగ్రికల్చర్ అంటే జీవనాధార వ్యవసాయంలో రెండవ రకం కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం. రైతు సాధారణ పనిముట్లు ఉపయోగించి ఎక్కువ శ్రమపడి ఒక చిన్న భూకమతాన్ని సాగు చేస్తాడు. ఎక్కువ రోజులు మరి సూర్యరశ్మి ఉండే వాతావరణం, సారవంత భూములు, ఒకే భూకమతంలో ప్రతి సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటుంది. వరి ప్రధానమైనటువంటి పంట. మరి ఈ రకమైనటువంటి కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ఆసియాలోని ఋతుపవన అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ యొక్క సాంద్ర జీవనాధార వ్యవసాయం అమల్లో ఉన్నది. కమర్షియల్ ఫార్మింగ్, వాణిజ్య వ్యవసాయం. Commercial farming is the practice in which crops are grown exclusively for commercial purpose. For sale in the market, a large area is cultivated and huge capital is involved. Unlike subsistence farming, machinery is used to a large extent. వాణిజ్య వ్యవసాయంలో మరి పంటలను, జంతువులను మార్కెట్లో అమ్మేందుకు పెంచుతారు. సాగు చేసే భూమి విస్తీర్ణం, పెట్టుబడి పెద్ద మొత్తంలో ఉంటుంది. చాలా వరకు యంత్రాల ద్వారానే పనులు జరుగుతాయి. Commercial grain farming is a class of commercial farming. Crops like wheat and maize are grown for commercial purpose. The temperate grasslands of North America, Europe and Asia are some common areas where it is seen. వాణిజ్య ధాన్య వ్యవసాయం వాణిజ్య ప్రయోజనాల కోసమే పంటలు పండిస్తారు. గోధుమ, మొక్కజొన్న సాధారణంగా వాణిజ్యపరంగా పండించే ధాన్యాలు. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాలోని సమశీతోష్ణ గడ్డి భూములలో ఎక్కువ విస్తీర్ణంలో
వాణిజ్యపరంగా పండించే ఆహార ధాన్యాలను సాగు చేస్తారు. మరి ఇక్కడ జనాభా తక్కువగా ఉంటుంది, కానీ వ్యవసాయము వందల హెక్టార్లలో విస్తరించి ఉంటుంది. Primitive subsistence agriculture including shifting cultivation and nomadic herding. ఆదిమ జీవన వ్యవసాయధారంలో పోడు వ్యవసాయం, సంచార పశువుల పెంపకం భాగంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, షిఫ్టింగ్ కల్టివేషన్ is practiced in the thickly forested area of Amazon basin, tropical Africa, parts of the Southeast Asia and Northeast India. These are the areas of heavy rainfall and quick regeneration of vegetation. A plot of land is cleared by felling the trees and burning them. The ashes are then mixed with the soil, and crops like maize, yam, potatoes and cassava are grown. After the soil loses its fertility, the land is abandoned and the cultivation moves a new plot. Shifting cultivation is also known as slash and burn agriculture. విస్థాపన వ్యవసాయం. ఈ వ్యవసాయం అమెజాన్ నది బేసిన్, ఉష్ణమండల ఆఫ్రికా, ఆగ్నేయాసియా, ఈశాన్య భారతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో విస్థాపన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇవి అధిక వర్షపాతం, వృక్ష సంపద, శీఘ్ర పునరుత్పత్తి ప్రాంతాలు. చెట్లను నరికి వాటిని తగలపెట్టడం ద్వారా భూమిని చదును చేస్తారు. ఆ తర్వాత ఆ బూడిదను మట్టితో కలిపి మొక్కజొన్న, కంద, పెండలం, బంగాళాదుంపలు, సరుగుడు వంటి పంటలు పండిస్తారు. నేల తన సారాన్ని కోల్పోయిన తర్వాత భూమిని వదిలివేసి వ్యవసాయదారుడు నూతన కమతానికి మారుతాడు. దీన్ని పోడు వ్యవసాయం అంటాం. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే నరుకు కాల్చు వ్యవసాయం అని కూడా అంటారు. Do you know? Shifting cultivation is known by different names in different parts of the world. Zooming in Northeast India, Milpa in Mexico, Roca in Brazil, Ledang in Malaysia. విస్థాపన వ్యవసాయాన్ని ప్రపంచంలో వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. జూమ్ వ్యవసాయంగా మనకు ఈశాన్య భారతంలో పిలవడం జరుగుతుంది. మిల్పా అని మెక్సికో దేశంలో పిలవడం జరుగుతుంది. రోకా అని బ్రెజిల్ దేశంలో పిలవడం జరుగుతుంది. లెదాంగ్ అని మలేషియా దేశంలో పిలవడం జరుగుతున్నది. Nomadic herding is practiced in the semi-arid and arid regions of Sahara, Central Asia and some parts of India like Rajasthan and Jammu and Kashmir. In this type of farming, herdsmen move from place to place with their animals for fodder and water along defined routes. This type of movements arises in response to climate constraints and terrain. Sheep, camel, yak and goats are most commonly reared. They provide milk, meat, wool, hides and other products to the herders and their families. సంచార పశువుల పెంపకం. ఆఫ్రికాలోని సహారా ఎడారిలో గల శుష్క పాక్షిక శుష్క ప్రాంతాలు అంటే వర్షం పడేటువంటి ప్రాంతాలు, మధ్య ఆసియా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ వంటి భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో సంచార పశువుల పెంపకం కొనసాగిస్తున్నారు. ఈ రకమైన వ్యవసాయంలో పశువుల కాపులు తమ జంతువులతో పశుగ్రాసం, నీటి కోసం నిర్దేశించిన మార్గాలలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తారు. వాతావరణ అనుకూలమైనటువంటి ఒంటెలు, జడల బర్రెలు, మేకలు సాధారణంగా పెంచుతారు. వారు పశువుల కాపరులకు, వారి కుటుంబాలకు పాలు, మాంసం, ఉన్ని, చర్మాలు, ఇతర ఉత్పత్తులను ఇవి అందిస్తాయి. Commercial farming. Commercial farming are also classified three types: commercial grain farming, number 2 mixed farming, number 3 plantation. Commercial grain farming. This farming commercial purpose. Wheat, maize are commonly grown
practiced in the temperate grassland of North America and Europe, Asian continent. Sparsely populated areas, single crop can be grown. Number 2, mixed farming. Grown food, fodder crops, rearing livestock, practiced in Europe, East USA, Argentina, Southeast Australia, New Zealand, South Africa. Plantation. Types of commercial farming. For a single crop of tea, coffee, sugarcane, cashew, rubber, banana and cotton are grown. Large amount of labor and capital are required. Transporting networks and processing units are well developed. Major plantations are found in tropical regions, rubber in Malaysia, coffee in Brazil, tea in India and Sri Lanka. వాణిజ్య వ్యవసాయాన్ని 3 రకాలుగా విభజించారు. మొదటిది వాణిజ్య ధాన్య వ్యవసాయం. ఈ యొక్క వాణిజ్య ప్రయోజనాల కోసం దీనిలో వ్యవసాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గోధుమ, మొక్కజొన్న సాధారణంగా పండించేటువంటి వాణిజ్య పంటలు. ఇవి ఎక్కువగా సమశీతోష్ణ మండలంలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాలోని సమశీతోష్ణ గడ్డి భూములలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. మరి తక్కువ జనసాంద్రత ఉండి ఎక్కువ విస్తీర్ణంలో ఉండే ప్రాంతంలో ఈ యొక్క వాణిజ్య ధాన్య వ్యవసాయం ఉంటుంది. రెండవది మిశ్రమ వ్యవసాయం. ఆహారోత్పత్తి, పశువుల మేత పండించడానికి, పశువుల పెంపకానికి భూమిని ఉపయోగిస్తారు. ఇది యూరప్, తూర్పు అమెరికా, అర్జెంటీనా, ఆగ్నేయ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో వ్యవసాయం చేస్తారు. మూడవది తోటల పెంపకం. తోటలు ఒక రకమైనటువంటి వాణిజ్య వ్యవసాయం. టీ, కాఫీ, చెరుకు, జీడి, మామిడి, రబ్బరు, అరటి, ప్రత్తిని ఒకే పంటగా పండిస్తారు. వీటికి పెట్టుబడి, శ్రమ అధికంగా అవసరం. ఉత్పత్తి పొలంలో కానీ లేదా సమీప కర్మాగారాల్లో కానీ వినియోగిస్తారు. ఇది తప్పనిసరిగా రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతాలలో అనుసంధానించబడుతుంది. మేజర్ క్రాప్స్, ప్రధాన పంటలు. మేజర్ ఫుడ్ క్రాప్స్ ఆర్ wheat, rice, maize and millets. Main fiber crops are jute and cotton. Important beverage crops are tea and coffee. Main crops supply raw materials for agro-based industries. ప్రధాన పంటల్లో గోధుమ, వరి, మొక్కజొన్న, మినుములు ప్రధానమైనటువంటి ఆహార పంటలుగా పండిస్తున్నారు. జనపనార, ప్రత్తి అంటే ఇది ఫైబర్ పంటలు లేదా పీచు పంటలు అంటారు. నార పంటలు అంటారు. పానీయ పంటలు, టీ, కాఫీలను పానీయ పంటలు అంటారు. ఇవి వ్యవసాయ ఆధార ముడి పదార్థాలను కూడా సరఫరా చేయడం వల్ల వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. Rice is the major food crop of the world. It is the staple diet in tropical and subtropical parts. Its cultivation needs high temperature, humidity and rainfall. China and India are the largest producer of rice in the world. వరి పంట. వరి ప్రపంచంలో ప్రధానమైన ఆహార పంట. ఇది ఉపఉష్ణ మండల ప్రాంతాల యొక్క ప్రధానమైన ఆహారం. దీనికి అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, వర్షపాతం అవసరం. మరి ఈ పంట ఎక్కువగా చైనా తర్వాత భారతదేశంలో ఎక్కువగా ప్రపంచంలో పండుతుంది. Wheat thrives best in well-drained loamy soil. In addition, it needs moderate temperature and rainfall during growing season and bright sunshine at harvesting. USA is the major producer. వరి పంట. గోధుమ పంట కాలంలో సాధారణ మితమైన ఉష్ణోగ్రత, వర్షపాతం అవసరం. మరి దీనికి బాగా నీటిపారుదల సదుపాయం గల ఇసుకతో కూడిన బంకమట్టి నేలలో బాగా పండుతుంది. అమెరికాలో ఎక్కువగా గోధుమ పంట పండుతుంది. మిల్లెట్స్, చిరుధాన్యాలు. Millets are known as coarse grains and can be grown
less fertile and sandy soil. It is a hardy crop that needs low rainfall and high to moderate temperature and adequate rainfall. Jawar, bajra and ragi are grown in India, Nigeria and China. చిరుధాన్యాలు వీటిని ముతక ధాన్యాలని కూడా అంటారు. తక్కువ సారవంతమైనటువంటి ఇసుక నేలలో వీటిని పండించవచ్చు. ఇవి తక్కువ వర్షపాతం, అధికం నుంచి మధ్యస్థ ఉష్ణోగ్రతను తట్టుకునేటువంటి పంటలు. ఈ చిరుధాన్యాలలో ముఖ్యంగా జొన్నలు, సద్దలు, రాగులు భారతదేశంతో పాటు నైజీరియా, చైనా, నైజర్ లాంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఇవి ఎక్కువగా పండుతాయి. Maize required moderate temperature, rainfall and lot of sunshine. It needs well-drained fertile soils. Maize is grown in North America, Brazil, China, Russia, Canada, India and Mexico. మొక్కజొన్నకు మధ్యస్థ ఉష్ణోగ్రత, వర్షపాతం, ఎక్కువ సూర్యరశ్మి అవసరం. దీనికి బాగా నీటిపారుదల కలిగినటువంటి సారవంతమైన నేల అవసరం. ఈ పంటను ఉత్తర అమెరికా, బ్రెజిల్, చైనా, రష్యా, కెనడా, భారతదేశం, మెక్సికో లాంటి దేశాల్లో పండిస్తారు. Cotton required high temperature, light rainfall, 210 frost-free days, and bright sunshine for its growth. It grows best on black and alluvial soils. China, USA, India, Pakistan, Brazil, and Egypt are the leading producer of cotton. It is one of main raw materials for the cotton textile industry. ప్రత్తికి అధిక ఉష్ణోగ్రత, తేలికపాటి వర్షపాతం, 210 మంచు కురవని రోజులు, మంచి సూర్యరశ్మి అవసరం. ఇది నల్లరేగడి ఒండ్రు నేలల్లో బాగా పెరుగుతుంది. చైనా, అమెరికా, భారతదేశం, పాకిస్తాన్, బ్రెజిల్, ఈజిప్ట్ ప్రత్తి ఉత్పత్తిలో అగ్రంగా ఉన్నాయి. వస్త్ర పరిశ్రమకు ప్రత్తి ప్రధానమైనటువంటి ముడి సరుకు. Jute was also known as the golden fiber. It grows well on alluvial soil and required high temperature, heavy rainfall and humid climate. This crop is grown in the tropical areas. India and Bangladesh are the leading producer of jute. జనపనారను బంగార పీచు అంటారు. ఇది ఒండ్రు మట్టిలో బాగా పెరుగుతుంది. దీనికి అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, తేమతో కూడిన వాతావరణం అవసరం. మరి ఈ పంటను ఉష్ణమండల ప్రాంతాల్లో పండిస్తారు. భారతదేశం, బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. కాఫీ రిక్వైర్డ్ వార్మ్ అండ్ వెట్ క్లైమేట్ అండ్ వెల్ డ్రైన్డ్ లూమి సాయిల్. హిల్ స్లోప్స్ ఆర్ మోర్ suitable for growth of this crop. Brazil is the leading producer, followed by Colombia and India. కాఫీ పంటకు వెచ్చని తడి వాతావరణం, బాగా నీటి పారుదల సౌకర్యం గల ఇసుకతో కూడిన ఒండ్రు నేల అవసరం. కొండవాలు ప్రాంతం చాలా అనుకూలం. కాఫీ పంటను అత్యధికంగా పండించడంలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో కొలంబియా, భారతదేశం ఉన్నాయి. Tea plantation. Tea is a beverage crop grown on plantation. This required cool climate and well-distributed high rainfall throughout the year for the growth of its tender leaves. It needs well-drained loamy soil and gentle slopes. Labor in a large number is required to pick the leaves. Kenya, India, China, Sri Lanka produce the best quality tea in the world. Tea panta లేదా తేయాకు పంట. తేయాకు తోటలలో పండించే పానీయ పంట. దీని లేత ఆకుల పెరుగుదలకు ఏడాది పొడవునా చల్లని వాతావరణం, అధిక వర్షపాతం ఉండాలి. ఈ పంటకు మృదువైన వాలు కలిగిన నీటిపారుదల గల లోమీ నేలలు అవసరం. ఆకులు కోయడానికి ఎక్కువ శ్రామికులు అవసరం. కెన్యా, భారతదేశం, చైనా, శ్రీలంక ప్రపంచంలో అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేస్తున్నాయి. Which crop is known as golden fiber? Answer is jute is known as the golden fiber. What do you mean by viticulture? Answer is viticulture is the cultivation of grapes. What is sericulture? Answer is sericulture is the commercial rearing of silkworms. What is arable land? The land on which the crops are grown is known as arable land. What is horticulture? Horticulture is the growing vegetable, flowers and fruits for commercial use. మొదటిగా
బంగారు పీచు అని ఏ పంటను అంటారంటే జనపనార పంటను. విటికల్చర్ అని ఏ పంటను అంటారంటే ద్రాక్ష పండ్ల సాగును, ద్రాక్ష తోట సాగును. సెరికల్చర్ అంటారంటే మరి పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. మరి వ్యవసాయయోగ్యమైన భూమి అంటే పంటలు పండే భూమిని వ్యవసాయయోగ్య భూమి అంటారు. హార్టికల్చర్ అంటే మరి తోటల పెంపకం అంటే మరి వెజిటేబుల్స్ అంటే కూరగాయలు, పువ్వులు, పండ్లు పండడాన్ని తోటల పెంపకంగా చెప్తారు, పండ్ల తోటల పెంపకంగా చెప్తారు. Question and answers textbook based. First question. What is agriculture? Answer. Agriculture is a primary activity. It includes growing crops, fruits, vegetables, flowers and rearing of livestock. మొదటిగా ఒకటో ప్రశ్నలో వ్యవసాయం అంటే ఏమిటి అంటే వ్యవసాయం అనేది ఒక ప్రాథమిక కార్యకలాపం. దీనిలో పంటలు, పండ్లు, కూరగాయలు, పువ్వులు వంటివి పండించడం జరుగుతుంది. ఇది ప్రజల యొక్క జీవన విధానం. నేమ్ ద ఫ్యాక్టర్స్ influencing agriculture. Answer is favorable topography of soil and climate influencing agriculture. వ్యవసాయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి అంటే మరి నేల, శీతోష్ణ స్థితి వ్యవసాయాన్ని ప్రభావితం చేసే అంశాలు. What is shifting cultivation? What are its disadvantages? విస్థాపన వ్యవసాయం అంటే ఏమిటి, మరి దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి? ఆన్సర్ ఇస్ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ క్లియర్డ్ బై ఫెల్లింగ్ ద ట్రీస్ అండ్ బర్నింగ్ దెమ్. ద యాషెస్ ఆర్ దెన్ మిక్స్డ్ విత్ ద సాయిల్ అండ్ క్రాప్స్ ఆర్ గ్రోన్. ఆఫ్టర్ ద సాయిల్ లాసెస్ ఇట్స్ ఫెర్టిలిటీ, ద ల్యాండ్ ఈజ్ అబాండెడ్ అండ్ ద కల్టివేటర్స్ మూవ్ టు ఏ న్యూ ప్లాట్. షిఫ్టింగ్ కల్టివేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. మరి విస్థాపన వ్యవసాయం అంటే ఏమిటంటే చెట్లను నరికి మరి అక్కడ ఆ ప్రాంతాన్ని బాగా కాల్చి వ్యవసాయయోగ్యంగా చేసుకుంటారు. మరి అక్కడ సారం ఉన్నంత వరకు పంటలు పండించి మరి సారం అయిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలి మరొక ప్రాంతానికి వెళ్తారు. దీన్ని నరుకు కాల్చు వ్యవసాయం అని కూడా అంటారు. ఇట్స్ డిసడ్వాంటేజెస్. దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి? ఇట్ కాజెస్ డిఫారెస్టేషన్, ఎయిర్ పొల్యూటెడ్, when the trees are burnt, fertility of the soil decreases, it leads to soil erosions. మరి దీనివల్ల నష్టాలు ఏమిటంటే మరి అడవులు నష్టపోతాము, అంటే డిఫారెస్టేషన్ అడవులు నరికివేయడం జరుగుతుంది కాబట్టి అడవులను నష్టపోతాము. తర్వాత ఈ కాల్చడం వల్ల మరి గాలి కాలుష్యం అవుతుంది, ఎందుకంటే చెట్లను కాల్చుతారు కాబట్టి. మరి భూమిలో సారము ఆ పంటలు పండిన చోట అయిపోతుంది. తర్వాత అక్కడ ఆ యొక్క మట్టి కోతకు కూడా మృత్తికా క్రమక్షయం కూడా జరుగుతుంది. వాట్ ఈస్ ప్లాంటేషన్ అగ్రికల్చర్? తోటల వ్యవసాయం అంటే ఏమిటి? ఆన్సర్ ఇస్ ప్లాంటేషన్ అగ్రికల్చర్ ఇస్ ఎ టైప్ ఆఫ్ కమర్షియల్ ఫార్మింగ్ where single crop of tea, coffee, sugarcane, cashew, rubber, banana or cotton are grown. తోటల వ్యవసాయం అంటే ఏమిటి అంటే మరి తోటల వ్యవసాయంలో ఎక్కువగా వాణిజ్య అవసరాల కోసం పండించుతారు. వాటిలో ఉదాహరణకు టీ, కాఫీ అంటే తేయాకు, కాఫీ, చెరకు, జీడి మామిడి, రబ్బరు, అరటిపండ్లు మరియు పత్తి. ఈ పంటలు ఆదాయం కోసం పండించే తోట పంటలు. నేమ్ ద ఫైబర్ క్రాప్స్ అండ్ నేమ్ ద క్లైమేట్ కండిషన్ రిక్వైర్డ్ ఫర్ దేర్ గ్రోత్. ఆన్సర్ ఈస్ కాటన్ అండ్ జూట్ ఆర్ ఫైబర్ క్రాప్స్. నార పంటల పేర్లు, వాటికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులను పేర్కొనండి అంటే నార పంటలకు ఉదాహరణ పత్తి మరియు జన్ముగా చెప్పవచ్చును. మరి ఈ పంటలు ఎక్కువగా ఉష్ణమండల మరియు అధిక వర్షపాతం, తేమతో కూడినటువంటి వాతావరణంలో పెరుగుతాయి. In the correct answers. Horticulture means answer is growing of fruits and vegetables. హార్టికల్చర్ అంటే పండ్లు, కూరగాయలు పండించడం.
Second one. Golden fiber refers to, answer is jute. బంగారు పీచు అని ఏ పంటను అంటారంటే జనుము పంటను. లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ, ఆన్సర్ ఇస్ బ్రెజిల్. కాఫీ పంటను ఎక్కువగా పండించేటువంటి దేశం ఏదంటే బ్రెజిల్ దేశం. గివ్ రీజన్స్, కారణాలు తెలపండి. ఫస్ట్ వన్, ఇన్ ఇండియా అగ్రికల్చర్ ఇస్ ప్రైమరీ యాక్టివిటీ. భారతదేశంలో వ్యవసాయం ఒక ప్రాథమిక కార్యకలాపం. ఆన్సర్ ఈజ్ అగ్రికల్చర్ ఈజ్ ఎ ప్రైమరీ యాక్టివిటీ బికాస్ మెనీ regions in India have fertile land that is favorable for agriculture. 2/3 of the India's population still depend on agriculture. This is mainly because of lack of literacy among the people. They prefer agriculture. Hence, India begins a densely populated country required a large-scale population of food to fulfill the people needs. భారతదేశంలో వ్యవసాయం ఒక ప్రాథమిక కార్యకలాపం ఎందుకు అంటే మన భారతదేశంలో సారవంతమైనటువంటి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి నేల ఉంది, ఒక కారణంగా చెప్పవచ్చును. మరి 2/3 వంతు మంది ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. అదేవిధంగా ఎక్కువ జనాభా ఉండటం కూడా ఒక కారణం. మరి అదేవిధంగా ఈ యొక్క ఎక్కువ జనసాంద్రత ఉండడం వల్ల వారందరికీ కావాల్సిన ఆహారం కోసం ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితి. డిఫరెంట్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. గివ్ రీజన్స్. మరి వివిధ ప్రాంతాలు వివిధ పంటలు పండిస్తారు ఎందుకు? ఆన్సర్ ఇస్ డిఫరెంట్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ బికాస్ గ్రోయింగ్ ఆఫ్ ద క్రాప్స్ depends on factors such as favorable topography of soil, demand of produce, type of climate, amount of rainfall, technology and labors. వివిధ ప్రాంతాల్లో వివిధ పంటలు పండించడానికి ప్రధాన కారణం ఏమిటంటే వివిధ రకాలైనటువంటి ఉష్ణోగ్రతలు, మరి నేలలు, తర్వాత వివిధ పంటలకు కావాల్సినటువంటి డిమాండు, అదేవిధంగా వర్షపాతం, టెక్నాలజీ మరియు శ్రమ, ఇవన్నీ కలిసి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన పంటలు పండించడానికి కారణాలు అవుతున్నాయి. Distinguishes between the following: primary activities and tertiary activities. See this table. Observe the differences between primary activities and tertiary activities. Tertiary activities are also known as service activities. Are also known as service sector. మరి ఇక్కడ ప్రాథమిక రంగము, తృతీయ రంగాన్ని సేవా రంగం అంటాము. మరి ఆ రెండు రంగాల మధ్య ఉన్నటువంటి తేడాను మనం గమనించవచ్చు. మరి మీరు ఆ టేబుల్ గమనించి ఆ రెండు రంగాల మధ్య తేడాను నోట్ చేసుకోగలరు. Differences between intensive and subsistence farming. మరి జీవనాధార వ్యవసాయం, కేంద్రీకృత జీవనాధార వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ యొక్క తేడాలను పట్టికలో గమనించవచ్చు. See this table. Observe the differences between intensive farming, subsistence farming. Thank you for watching my videos.